రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక స్ట్రాటజిస్ట్. అమెరికాకి బానిసత్వం చేయడు. అమెరికా అధ్యక్షుడిని ఫ్రెండ్ అంటాడు. సేమ్ టైంలో ఆయన వ్యాపారాలకు కావాల్సిన సహాయం అందిస్తాడు. అదే సందర్భంలో అమెరికా రష్యా శత్రుత్వాల్లో అమెరికాని జాగ్రత్తగా ఇరికిస్తాడు. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికాని రెచ్చగొట్టి ఫైనల్గా ఇరాన్తో తన బంధాన్ని పెంచుకోవడం, అటు ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేసి తన మీద ఆంక్షలు ఎత్తేసి ఆయిల్ అమ్ముకోవడంలో సక్సెస్ అవుతున్నాడు పుతిన్. వాస్తవంగా పుతిన్ని ఏమనలేక పుతిన్ పెద్దగా ఏం సాయం చేయట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఎవరైతే ట్రంప్. కానీ ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చాడు, ట్రంప్ చెప్పిందంత అబద్ధం, మాకు మంచి సహకారమే అందుతోంది, అమెరికా యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లు ఉన్న ప్రదేశాల గురించి ఉపగ్రహ ఇంటెలిజెన్స్ డేటాను రష్యా నుండి మాకు అందుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ధృవీకరించాడు ఆయన. రష్యా దశాబ్దాలుగా ఇరాన్కి ఆయుధాలను సరఫరా చేస్తుంది. ఇందులో $100 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థలు, శిక్షణ విమానాలు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, సాయుధ శకటాలు, స్నైపర్ రైఫిళ్లు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుండే రష్యా నిఘా వ్యవస్థ ఇరాన్కి నిఘా డేటా, నిపుణుల సలహాలు, ఆయుధాలకు విడిభాగాలను అందిస్తోంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం, అందులో పరస్పర రక్షణ నిబంధన లేదు. అందువల్ల తాజా యుద్ధంలో రష్యా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవట్లేదు. పశ్చిమాసియాలో అమెరికా ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన డేటా రష్యాకు చెందిన లియానా గూఢచర్య ఉపగ్రహాల నుంచి అందుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. నిజానికి అగ్రరాజ్య విమాన వాహక నౌకలతో కూడిన క్యారెట్ స్ట్రైక్ గ్రూప్ ఇతర యుద్ధ నౌకల మీద నిఘా వేయడం కోసమే లియానా వ్యవస్థను రష్యా సిద్ధం చేసింది. స్వీయ అంతరిక్ష కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇరాన్కి రష్యా సహకరించింది. టెహ్రాన్కి చెందిన కీలక ఉపగ్రహం కయ్యం రూపకల్పనలో తోడ్పాటు అందించింది. 650 కిలోల బరువున్న ఈ శాటిలైట్ 2022లో రష్యాయే అంతరిక్షంలో పంపింది. 1 మీటర్ స్పష్టతతో నిఘా చిత్రాలను ఇది అందిస్తోంది. ఈ శాటిలైట్ నుంచి డేటాను అందుకుని ప్రాసెస్ చేసి ఇరాన్కి అందించే సామర్థ్యం రష్యాకు ఉంది. అమెరికా యుద్ధ నౌకలు లక్ష్యంగా టెహ్రాన్ క్షిపణిని ప్రయోగించడానికి ఇది కూడా దోహదపడుతుంది అన్నటువంటి విషయాన్ని భావిస్తున్నారు. అదే సందర్భంలో ఆయుధ సరఫరాలో ఇరాన్ రష్యాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి షాహిన్ డ్రోన్లు వాళ్ళకి సప్లై చేసింది. మందుగుండు సామాగ్రి, అలాగే శతగ్ని గుళ్ళు, తుపాకీ, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, హెల్మెట్లు లాంటి వాటిని ఇరాన్ రష్యాకి సరఫరా చేసింది. ఇరాన్ అందించిన షాహిన్ డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాల మీద రష్యా దాడులు చేసింది. అయితే వీటికి చౌకైన ఇంటర్సెప్టర్లతో నెలకొల్చే సత్తాను క్రమంగా ఉక్రెయిన్ సాధించింది. దీన్ని అధిగమించడానికి షాహిన్ డ్రోన్లను రష్యా మరింత ఆధునీకరించింది. వాటి కెమెరాలు, నావిగేటర్లు, కొన్నింటి కృత్రిమ మీద మాడ్యూళ్లను కూడా అమర్చింది. ఇలా ఆధునీకరించిన షాహిద్ డ్రోన్లని ఇరాన్కి తిరిగి సరఫరా చేసింది. వాటితో టెహ్రాన్ ప్రత్యర్థులకు ఇప్పుడు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఇట్లాంటి డ్రోన్తో సైప్రస్లోని బ్రిటన్ వైమానిక స్థావరం మీద ఇరాన్ దాడి చేసినట్టు సమాచారం. అందులో రష్యా తయారీ యాంటీ జామింగ్ కవచంతో కూడిన కామెటా బి నావిగేషన్ మాడ్యూల్ కూడా ఉంది. అందువల్ల ఈ డ్రోన్ని ప్రత్యర్థులు స్తంభింప చేయడం కష్టం. ఇకపోతే శత్రు గగనతల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన క్షిపణులు పూర్తిగా ఖర్చు చేయడానికి పెద్ద సంఖ్యలో వాస్తవ ఉత్తుత్తి డ్రోన్లను పంపి ఎత్తుకంటే కూడా రష్యా మెరుగుపరిచింది. ఇది ప్రస్తుత గల్ఫ్ యుద్ధంలో ఇరాన్కు ఉపయోగపడుతున్నట్టు సైనిక నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ సాగిస్తున్న యుద్ధం వల్ల ఉక్రెయిన్లో రష్యాకు ప్రయోజనం కలుగుతుంది. గల్ఫ్ పోర్ వల్ల పెరుగుతున్న చమురు ధరలతో మాస్కోకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. ఫలితంగా ఉక్రెయిన్లో పోరు సాగించడానికి రష్యాకి మరిన్ని వారాలు సాగుతాయి. అయితే మాస్కో సాయం పరిమితమని అమెరికా భావిస్తుంది. ఇంకెంతవరకు పెరుగుతుందో చూడాలి.